బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు బీసీ జేఏసీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇక గాంధీ భవన్లో మహేష్ గౌడ్తో బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర నాయకులు భేటీ అయ్యారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని, తమ వాదనలు హైకోర్టులో కూడా బలంగా వినిపిస్తామని చెప్పారు. ఇదే అంశంపై ఇవాళ డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్లో నేతలు చర్చించనున్నారు. రేపటి బంద్పై పార్టీ నేతలతో పీసీసీ చీఫ్ అయితే మీటింగ్ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులతో జూమ్ మీటింగ్ అయితే నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాల్సిందిగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం అయితే జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. రేపు తెలంగాణ బంద్ కు బీసీ సంఘాలు పిలుపునివ్వడంతో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి డిమాండ్ ఏదైతే ఉందో రేపటి బంద్ పై పార్టీ నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జూమ్ మీటింగ్ లో హాజరయ్యారు మీనాక్షి నటరాజన్. మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంఘాల బంద్ పై చర్చించనున్నారు నేతలతో. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో ఇటు ఏదైతే పార్టీలకు అతీతంగా ఆర్ కృష్ణయ్య కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిన్న బీసీ సంఘాల నేతలందరూ కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని సంప్రదించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం రేపు జరగబోయేటటువంటి బంద్ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అలాగే బీసీలకు 42% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న కోణంలోనే అన్ని పార్టీల మద్దతుతో ఏదైతే అటు సిపిఐ కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ బంద్ కు ఖచ్చితంగా ఏదైతే సహకరించాలి అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో హైకోర్టులో స్టే ఇవ్వడము, సుప్రీంకోర్టు కూడా హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టంగా చెప్పడము, వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి అధిష్టానము ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ కేడర్ కి సంబంధించి కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా బీసీ బంద్ ని చాలా దిగ్విజయంతో చేయాలి, ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వరకు కూడా రీచ్ అవ్వాలి అన్న కోణంలోనే జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు ఇటు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, అలాగే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి అటు కేంద్రానికి ఖచ్చితంగా ఆదేశాలు వెళ్లేలాగా చూడాల్సిందిగా ప్రజల్లో కూడా బంద్కి సంబంధించి బీసీలు మద్దతు కూడగొట్టున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కౌంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయనుంది హైకోర్టులో. కౌంటర్ కి సంబంధించి 4 వారాల గడువు ఇచ్చింది కాబట్టి బీసీల మద్దతు, బీసీల బంద్కు సంబంధించి పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయాల్సిందిగా నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే అటు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిని బీసీ సంఘాల నాయకులు కలవడం కావచ్చు, ఇటు మీనాక్షి నటరాజన్ తో విస్తృత స్థాయి సమావేశాల్లో ఏదైతే జూమ్ మీటింగ్ లో ద్వారా కావచ్చు, ఖచ్చితంగా రేపు ఏదైతే అటు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఢిల్లీ వరకు వెళ్లి దీక్ష కూడా ధర్నా కూడా చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అలాగే ఇతర మంత్రులు, ఎంపీలు ప్రతి ఒక్కరి సహకారంతో ధర్నా చేసినప్పటికీ కూడా కేంద్రం ఇప్పటి వరకు కూడా ఈ అంశం మీద ఏదైతే రాష్ట్రానికి సంబంధించి బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దిగి రాలేదు. బంద్ తో అయినా సరే ఖచ్చితంగా కేంద్రం మెడల్ వంచి సరి ఖచ్చితంగా ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏదో ఒక క్లారిటీ అయితే రావాల్సిందిగా అయితే ఈ బంద్ ని పిలుపునిచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ బంద్ కి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ఇప్పటికే జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే డీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డీసీసీ క్యాడర్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఇవ్వకూడదు, అలాగే 5 ఏళ్ల కాల పరిమితి పూర్తయిన వారికి మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వకూడదు అని కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని డీసీసీ అధ్యక్షులకి సంబంధించి కూడా ఈ జూమ్ మీటింగ్ లో ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు టీపీసీసీ, ఇటు మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా డీసీసీ అధ్యక్షులతో చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.